చేసిన మనుషులు చేసిన తప్పుల వల్ల దేవుడు పడే కష్టాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ దిస్ టీమ్. ఓరి దేవుడా లోకం మారెరా, ఓరి దేవుడా లోకం మారెరా, ఓరి దేవుడా లోకం మారెరా. నేను అగరబత్తి దేవుణ్ణి. ఈ భూమి మీద నేను చెట్లను పుట్టించా, పుట్లను పుట్టించా, జంతువులను కూడా పుట్టించా. అంతవరకు బాగానే ఉంది. పోన్లే పాపమని ఒక ఆడ ఒక మగ అనే ఇద్దరు మనుషుల్ని పుట్టించా. అదే నేను చేసింది పెద్ద తప్పు. భూమి మీద మీకు ఇంత ఉండండి రాని ఇంత చోటిస్తే చివరికి నాకే చోటు లేకుండా చేస్తున్నారు కదరా నా అగరబత్తులారా. మీరు మామూలు కబ్జాగాళ్ళు కాదురా. మీరు కోరికలు తీరక ముందు ఒకలా ఉంటారు, కోరికలు తీరిన తర్వాత ఇంకోలా ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ ఈ అగరబత్తి. ఈ అగరబత్తి మార్కెట్లో లేనప్పుడు నా దగ్గరకు వచ్చి ఓ అగరబత్తి దేవుడా నాకు జబర్దస్త్ యాంకర్ని చేయి, ఫస్ట్ రెమ్యునరేషన్ నీ హుండీలో వేస్తా అని చెప్పింది. సర్లే పాపం అని ఫామ్ లో ఉన్న అంశాన్ని పక్కన పెట్టి దీన్ని యాంకర్ని చేశా. ఈ అగరబత్తి ఏం చేసింది, ఫస్ట్ రెమ్యునరేషన్ తీసుకెళ్లి మేనేజర్ 7 కొండల హుండీలో వేసింది. అప్పటి నుంచి 7 కొండల హుండీ వదలట్లేదు, జబర్దస్త్ ఎవరిని వదలట్లేదు. మీరు అనుకుంటారు దేవుడికి ఏ ప్రాబ్లం లేదని. నిజంగా మాకు ఏ ప్రాబ్లం లేదు, కానీ మీరే మాకు ప్రాబ్లం. ఏం కోరికలు కోరుతారా? విచిత్రమైన కోరికలు కోరుతారేంట్రా మీరు? ఏంట్రా ఆ కోరికలు? టార్చర్ పెడుతున్నారా మీ కోరికలతో నా అగరబత్తులారా? నాని నానో నానో నాని నానో నానో. నాకు ప్రపంచంలో అన్ని భాషలు తెలుసు, వీడి ఒక్క భాష తప్ప. నాని నానో నానో నాని నానో నానో. ఒరే నా అగరబత్తి, మీ నాన్న వేరు నా నాన్న వేరు. మా నాన్న పెద్ద దేవుడు, మీ నాన్న పెద్ద సాడిస్ట్. ఒక్కరు కూడా అసలు కామన్ సెన్స్ లేదు, భక్తులతో చంపుతున్నారు. ఇంత కూడా క్లారిటీ లేకుండా చేస్తున్నారు. దేవుడిని ఇలాగే నా చూసేది ఎవరైనా? ముఖంలో ముఖం పెట్టి చూస్తుంది అగరబత్తి ఎవరితో. ఏ నువ్వు రావా? ఎక్కడికి? నా మీద అలిగావా? నీ మీద నేనెందుకు కలుగుతాను అగరబత్తి? నువ్వు అలిగేంత ఫిగర్ కూడా కాదు. అది పిలిస్తే వెళ్తావు, నేను పిలిస్తే రావా? అది పిలిస్తేనా? నువ్వులే లెమ్మన్నానా, అక్కడికి రా. నేను యాక్చువల్లీ ఎవరిని కనపడను, కొంపదీసి ఈ ముసల్దాన్ని కనపడుతున్నానేంటి? సరే చెప్పు, ఎక్కడికి పద. నా దగ్గర రావడానికి నీకు ఎందుకు అంత పట్టుదల? అమ్మయ్య కనబడుతున్నాను, కంగారు పడ్డా. ఈ ముసల్దాన్ని కనబడట్లేదనమాట. 4 రోజులు నీకు కనపడకపోతే మర్చిపోతావా? నేనెలా మర్చిపోతాను? నేను అయినా ఎక్కడికి వెళ్ళాను నాకేం తెలిసే? మన పెద్ద పాప దగ్గరికే కదా. పెద్ద పాప ఏంటి? నువ్వు మనిషివి, నేను దేవుణ్ణి. నువ్వు మాట్లాడేది క్లారిటీ లేదు. అందరికి నువ్వు వస్తావని చెప్పొచ్చాను. నాకు కూడా ఒక మాట అడగాలిగా అగరబత్తి. 10 నిమిషాలే నీకు టైం ఇస్తున్నా. నువ్వు అక్కడికి వస్తావు, నాకు ఇస్తావు. నాకు ఇస్తావా? నీ అయ్యా సొమ్మేమన్నా పెట్టా నా అగరబత్తి ఇక్కడ ఇవ్వడానికి? నీకు నాకు ఇస్తావు. ఈ భక్తి పాడగాను. నాని నానో నానో నాని నానో నానో. నువ్వు ఎంత గొంతు చిచ్చుకొని భజన చేసినా ఆయన నా దగ్గరికే వస్తాడు, నాకే ఇస్తాడు. ఏమిస్తానే? క్లారిటీ లేకుండా మాట్లాడాక ముసలి అగరబత్తి. నీ భక్తి పాడగాను. ఇత్త కూడా క్లారిటీ లేకుండా మాట్లాడు. నాని నానో నానో నాని నానో. ఎంతో కొంత ఈ జంట బాగుంది నా అగరబత్తులారా. దేవుడా, నా కొడుకు మా ఆయనకి పుట్టలేదన్న సంగతి మా ఆయనకి తెలియదు. వీడు నా లవర్ శంకర్ గారికి పుట్టాడన్న సంగతి మా ఆయనకి తెలిస్తే గుండాయి సస్తాడు. ఈ విషయం మా ఆయనకి తెలియకుండా నీ కడుపులో దాచుకో దేవుడా, దాచుకో. ఏం మాట్లాడుతున్నావు నా అగరబత్తి? అంటే కొబ్బరికాయ వీడిది, ప్రసాదమేమో ఆ శంకర్ గాడిదా? క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నావు అగరబత్తి. అనవసరంగా అమాయకుడిని మోసం చేస్తున్నావు కదా నా అగరబత్తి. దేవుడా, ఈ నా కొడుకు నాకు పుట్టలేదనే విషయం నాకు తెలుసు దేవుడా. నువ్వు మామూలుడు కాదరా, ఆదర్శానికి అమ్మ మొగుడురా నువ్వు. నీకు తెలియని ఇంకో విషయం ఉంది దేవుడా. ఏంటి భరత్ అది? నాకు అమీర్పేటలో 2 సొంత కొడుకులు ఉన్నారన్న విషయం నీకు తెలియదు దేవుడా. నీకు తెలియనట్టే దానికి కూడా ఈ విషయాన్ని తెలియకుండా నీ కడుపులోనే దాచుకో దేవుడా. ఇది కడుపు అనుకుంటున్నారా, కాళాస్తి చెరువు అనుకుంటున్నారా దాచుకోవడానికి? వీళ్ళిద్దరు ఏం చెప్పారు ఆ విషయం నాకు తెలుసు. ఈ విషయాన్ని లోకానికి తెలియకుండా దాచిపెట్టు దేవుడా. లోకానికి తెలిసిన ఎవడ నా పరువు పోతుంది దేవుడా. అంటే ముగ్గురికి ఈ విషయం తెలిసిన మాట ఒక్క వచనంలాగా బతుకుతున్నారేంట్రా? ఏంట్రా ఈ ఫ్యామిలీ? డాడీ నానా కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా నడిపించిన మా నాన్నకే
అంటే నాకేదో అరిష్టం జరగబోతుందని అర్థం. నిజంగా నువ్వు ఉంటే ఈ ఆరతి వెలిగించు, లేకపోతే నేను ఇక్కడే కొట్టుకొని చచ్చిపోతా. ఉన్నాడు దేవుడు, ఉన్నాడు ఉన్నాడు దేవుడు, ఉన్నాడు దేవుడు, ఉన్నాడు. నేను పిలిస్తే కూడా రావా? నీ వయసుకి గెట్టపుకి సంబంధం లేకుండా ఉన్నానంటే నా అగరబత్తి. నిన్ను ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. ఎలా రప్పిస్తావే? ఇప్పుడు రంగులో నీ నాట్యం చేసి నీ బొమ్మేస్తా. నా బొమ్మ వేసే క్రమంలో నీ బొమ్మ గోడకెళ్తదేమో చూడే నా ముసలి అగరబత్తి. రారా నాకు ముక్క, నాకు ముక్క రారా. ముఖానా? నాని నానో నానా నానో నాని నానో నానా నానో. నాకు ముక్క, నాకు ముక్క, నాకు ముక్క, నాకు ముక్క. నాని నానో నానా నానో నాని నానో. చచ్చిందా గొర్రె? నేను చెప్తూనే ఉన్నా నాకు ముఖ, నాటు కోడి ముఖ అని చెప్పి ఎందుకు ఈ వయసులో దానికి? నీ అగరబత్తి పాడగాను. నువ్వు ఎంతైనా నా భక్తురాలు, నేనే చూడాలి. అది కాదే నా భక్తురాలు. నువ్వు రా రా రా. ఆపు నీ నాట్యం, నీ ముసలి పీనుగా నా అగరబత్తి. 30 సంవత్సరాల నుంచి దొబ్బుతున్నావు కదే రా రా అని. బుష్ ఏంటో చెప్పు, వచ్చా చెప్పు. నీకు అందరూ 1 కోటి రూపాయలు అన్నారు కదా? అవును. 1 కోటి రూపాయలు వేసా చూడు. ఇప్పటికైనా రా. వచ్చానే, ఏంటి చెప్పు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? దేవుణ్ణే. ఇలా పిలిస్తే కూడా రావా? 30 సంవత్సరాలు దొబ్బుతున్నా నా అగరబత్తి. ఎందుకు పిలిచావు చెప్పు. జస్ట్ ఫర్ ఫన్. 30 సంవత్సరాల నుంచి ఫన్ కోసం పిలుస్తున్నావు నన్ను. ఎస్, ఫన్ కోసం. ఎస్. నీ సాడిస్ భక్తి పాడగాను అంటే దేవుడు బయటికి వస్తే ఎలా ఉంటుందో తెలుసా? నేను అగరబత్తి నీకు ఐ డోంట్ నో. ఆయన చూపెట్టు. కార్తీకాన కళ్యాణ కర రూపం కరికేలే నిధిలోని దిమదీపం కార్తీకాన కైలాసాన కరి రా. దేవుడు చూడాలనుకున్నావు, చూడుదా. నాని నానో నాన్నేవాడు నాకేం తెలుసు? వాడికి తెలియనప్పుడు నాకు తెలుస్తుందా? నీ భక్తి పాడగాను 30 సంవత్సరాల నుంచి దొప్పుతున్నావు నన్ను. మీరు మీ సాడి చమ్మి వస్తే వచ్చావు కానీ అక్కడికి రా. నాని నానో అక్కడికి రా. ఇది భక్తి అని ఎవరన్నా అంటారా మీకు? ఎక్కడికి రావాలి? అక్కడికి. ఎక్కడికి? అక్కడికి. ఏం చేస్తా? జడ్జెస్, దేవుడు వచ్చారు. మంచి కాన్సెప్ట్ ఇస్తున్నావు. అతను ఉన్నాడా, అసలు ఉన్నాడు, అతను ఎనిగించుకొని ముఖం మీద పెట్టి నల్లగా అయిపోయాను రా నా కొడకలారా మీరు ఇచ్చే అని సెపర్ లెవెల్లో ఆవిడ మాట్లాడతా నువ్వు మాట్లాడింది అనుకుని ఇస్తే ఇంకా అక్కడే చూడటం. చాలా చాలా బాగా చేసావు. వెరీ ఎంటర్టైనింగ్, గుడ్. రోజా గారు. ఓ నా అగరబత్తి దేవుడా, మంచి జబర్దస్త్ నిచ్చో, థ్యాంక్ యూ. నెక్స్ట్ వేస్తాను హుండీలో. ఉన్నదే బ్యాలెన్స్ ఉన్నాయి మేడం ఇక్కడ. కానీ బాగుంది తెలుసా, నిజంగా దేవుడిని అందరూ అనుకుంటారు బా దేవుడి పని బెస్ట్, ఆయనకున్న కష్టాలు ఎవరికి ఉండవు. నిజంగా ఉండవు మేడం. ప్రసాదం పెడతారు, తిన్నారు, పెట్టినట్టే పెట్టి వాళ్ళు తినేస్తారు. అన్ని కూడా చూస్తే కోరికలు, విపరీతమైన కోరికలు, ఒకటి కూడా తీర్చే కోరిక ఉండదు. అవును మేడం. ఫ్రస్ట్రేషన్ అనేది దేవుడికి రావాల్సిందే. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఎవరు ఊహించిన కాన్సెప్ట్ తీసుకొని చేసాం, బాగుంది.